ఛాంపియన్స్, ఈ వీడియో నేను మీకోసం ప్లాన్ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం మీ చేతుల్లో నుంచి జారిపోతున్న సమయం. ప్రతిరోజు ఇప్పుడు కూడా మనం ప్రెషియస్ టైంని వేస్ట్ చేసేస్తున్నాము. 10 మంది వీడియోస్ చూసి, రీల్స్ చూసి మన దగ్గర ఉన్న ఏదైతే ప్రెషియస్ టైం ఉందో అది ఎగ్జామ్ పట్ల పెట్టకుండా వీటన్నిటికీ ఇంకా మనం కొంచెం వేస్ట్ చేసేస్తున్నాము. అయితే మీరు ఇప్పుడు సీరియస్గా లేరనా? కాదు, మీరు సీరియస్గానే ఉన్నారు. కానీ ఈ డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మీకు కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టనీయకుండా ఆపేస్తున్నాయి. నేను మీకు ఎలాంటి స్ట్రాటజీ చెప్పను, ఎందుకంటే ఎలాంటి స్ట్రాటజీ వర్కౌట్ అవ్వదు అంటిల్ అండ్ అన్లెస్ మీరు మీ డిస్ట్రాక్షన్ సైడ్లో పెట్టి రోజు కష్టపడి చదవరు. కష్టపడి రోజు చదవడమే ఒక పెద్ద స్ట్రాటజీ, దానికన్నా పెద్ద స్ట్రాటజీ లేదు. మనం 10 మందికి ఎక్స్క్యూజెస్ చెప్పచ్చు. ఓకే, నేను దీనివల్ల చదవలేదు, దానివల్ల చదవలేకపోయాను, ఈ రీజన్ ఆ రీజన్. కానీ మీకు మీరు ఎన్ని ఎక్స్క్యూజెస్ చెప్పుకోగలుగుతారు, మీకు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పుకోగలుగుతారు? ఈవెన్చువల్గా మీరు దాన్ని ఫేస్ చేయాల్సిందే. గుర్తుపెట్టుకోండి అన్న, ఇది మీ డ్రీమ్, ఎవరిదో కాదు. దీనికోసం మీరు 2-3 ఏళ్ల నుంచి సాక్రిఫైస్ చేసి ఒక డెడికేటెడ్ ప్లాన్తో రోజు చదువుకుంటున్నారు. ఈ టైము మీరు వృధా అయిపోకుండా వాడుకుంటారా, లేదు అంటే అలాగే వదిలేస్తారా? అది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. ఎవరు ఈ విషయంలో ఏమీ చేయలేరు. ఇన్ ది ఎండ్ మీరే ఎగ్జామ్ రాయాలి. సీట్ వచ్చినా మీకే వస్తుంది, ర్యాంక్ వచ్చినా మీకే వస్తుంది. అస్సలు రిలాక్స్ అవ్వద్దని చెప్పండి. ఇప్పుడు రిలాక్స్ అయ్యే కరెక్ట్ టైం కాదు అంటున్నాను. ఎలాగో కౌన్సిలింగ్ టైంలోని ఎగ్జామ్ అయిన తర్వాత ప్రాసెసెస్ అన్ని చాలా స్లోగా ఉంటాయి. ఓకే, అప్పుడు ఎలాగో మీరు రిలాక్స్ అవ్వాలి, అప్పుడు ఎలాగో మీరు చిల్ అవ్వాలి. అప్పుడు చిల్ అవ్వాలంటే ఇప్పుడు చిల్ అవ్వకుండా కష్టపడి చదవాలి. ప్రతి వారం నేను మీకోసం మాక్ టెస్ట్లు రిలీజ్ చేస్తున్నాను. ఆ మాక్ టెస్ట్లు సాల్వ్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి, వాటిని యూటిలైజ్ చేసుకోండి. డిస్ట్రాక్షన్ అనేది ఎలాంటిదైనా కూడా అది మీ గోల్ నుంచి మిమ్మల్ని దూరం చేస్తున్నది అనుకోండి, ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్ అమ్మ. దాన్ని అక్కడే పక్కన పెడిస్తే ఇప్పుడే బెటర్. కాంపిటీషన్ అనేది ప్రతి ఏడాది మనకి పెరుగుతూనే ఉంది. కట్ ఆఫ్లు అనేవి ప్రతి ఏడాది మనకి చేంజ్ అవుతూనే ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం చేంజ్ అవ్వదు, దట్ ఈస్ మీకు కావాల్సింది ఒకే ఒక్క సీటు. మీకు కావాల్సిన 100 సీట్లు ఏం కాదు కదా. మీరు ఒక్క సీట్ కోసం మీరు ప్రిపేర్ అవ్వాలి. నా కోసం, నాకు కావాల్సిన సీట్ కోసం నేను ప్రిపేర్ అవుతాను. మిగతా ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి ఏమిటి అన్నది నాకు అనవసరం. నేను అలాంటి విషయాలతోటి, అలాంటి టెన్షన్తోటి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఏదైతే ఫ్లోలో నేను ప్రిపేర్ అవుతున్నానో అదే ఫ్లోలో నేను ప్రిపేర్ అయ్యి పాజిటివ్గా నా ఎగ్జామ్ని నేను అటెంప్ట్ చేస్తాను. ఆ మైండ్ సెట్తో మీరు ముందుకెళ్ళాలి. ఇవన్నీ చేస్తూ మీ హెల్త్ని అయితే ఇగ్నోర్ చేయకండి. అబ్బో, అది చాలా ఇంపార్టెంట్. 100% ఎఫర్ట్ పెట్టాలి మీ హెల్త్ కోసం. మంచిగా నీళ్ళు తాగండి, న్యూట్రిషియస్ ఫుడ్ తినండి, మంచిగా పడుకోండి, కావాల్సినంత రెస్ట్ తీసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అన్న, హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ లేకుండా మనం ఏమీ చేయలేం. ఓకే, సో హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా నేను చెప్పాల్సింది ఒకటే, ఓకే, బాగా చదువుకోండి అన్న. ఈ టైం మళ్ళీ మీకు తిరిగి రాదు. ఒకసారి చేతుల్లో నుంచి టైం పోతే మరి తిరిగి రాదు. మీ మైండ్లో ఎలాంటి రిగ్రెట్స్ మీకు ఫ్యూచర్లో ఉండకూడదు. మీకు దొరికిన టైంలో మీరు ఎఫర్ట్స్ పెట్టలేదేమో అని. సో ఇప్పుడైనా సీరియస్ అవ్వండి, బాగా చదువుకోండి. మేము మీతో ఎప్పుడు ఉన్నాం. ఆల్ ద బెస్ట్ నాన్న. డూ వెల్, ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్.